ఎన్టీఆర్ ఏవి ఒకటేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదో ఎన్టీఆర్ వారసుడు నారా లొకేషన్ ప్రొజెక్ట్ చేశారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు క్యాబినెట్లో ఉన్న 16 మంది మంత్రులు డమ్మీ మంత్రులు. ఈవేళ లోకేష్ పదవులు కూడా డబ్బు కమ్ముకుంటున్నాడు. అంటే ఎటు వెళ్ళిపోతున్నాం? ప్రతిదీ లంచం లంచం లంచం. అంటే కొడుకు మీద ప్రేమతో, కొడుకు మీద ప్రీతితో ఈవేళ ప్రభుత్వాన్ని చంపేస్తున్నారు, పార్టీని చంపేస్తున్నారు. ఈవేళ లోకేష్ చేస్తున్న అరాచక పాలన అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ ప్రజలు తేల్చాలి. ఎన్టీఆర్కు అసలు వారసుడు ఎవరంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. దాంతో మాట్లాడింది మనతో పాటు బివి రామ్ గారు ఉన్నారు. సార్ రామ్ గారు చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్లో అసలైన ఎన్టీఆర్ వారసుడు అని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. అసలు దేని గురించి ఆ మాట వచ్చింది? అసలు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మాట సంబంధించి? అంటే ఎన్టీఆర్ వారసు ఎవరు అందరికీ తెలుసు, మీ ఉద్దేశం ఏంటి ప్రధానంగా? ఎందుకంటే ఇటీవల మహానాడులో ఎన్టీఆర్ ఏవి ఒకటేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదో ఎన్టీఆర్ వారసుడు నారా లొకేషన్ ప్రొజెక్ట్ చేశారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నందమూరి బిడ్డ వారసుడు అవుతాడు తప్ప నారావారి బిడ్డ వారసుడు కాదు. మరి ఈరోజు వీళ్ళు తెలిసి చేశారో కావాలని చేశారో మాకు తెలియట్లేదు, కానీ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. అంటే మనం చూసారు లేదో, నందమూరి కుటుంబం మొత్తం బాయ్కట్ చేసింది మహానాడికి. సో ఎవరు ఒకరు కూడా వెళ్ళలేదు. బాలకృష్ణ గారు కూడా హైదరాబాద్లో ఉన్నారు. మరి ఈ రకమైన తప్పుడు సాంకేతాలు ఈవేళ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి దగ్గర పెట్టిన పార్టీ ప్రజా పార్టీ, ప్రజల కోసం పెట్టారు. తెలుగు వారు ఆత్మ కోసం పెట్టిన పార్టీ, సమాజమే దేవాలయం, ప్రజలు చెప్పిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నాడు మనల్ని కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తుంటే చూసి భరించలేక సరించలేక ఓరవలేక తెలుగుదేశం పార్టీ పెట్టి మాకు రాష్ట్రం ఉంది, మాకు తెలుగు జాతి ఉంది, మేము మద్రాసులు కాదు, మేము సామారెడ్డి కాదు అని ప్రపంచానికి చాటి ఒక పార్టీ పెట్టి చదువు సృష్టిస్తే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఏదో నేనే పార్టీ, నేను లేకపోతే పార్టీ లేదు. ఈరోజు చంద్రబాబు క్యాబినెట్లో ఉన్న 16 మంది మంత్రులు డమ్మీ మంత్రులు. ఈవేళ 9 మంది మంత్రులు మాత్రమే పనిచేస్తున్నారు. 1 చంద్రబాబు నాయుడు గారు, 2 లోకేష్, 3 పరవేల కేసులు గారు, ఆనం రామనారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు, బీజేపీ సత్యకుమార్ గారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, కందులు దుర్గేష్ గారు, నాదల మనోహర్ గారు. అంటే 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా అందరూ డమ్మీ మంత్రులు. వీళ్ళకి లోకేష్ టీమ్ ఫ్రెండ్స్తో ఆపరేషన్ చేస్తారు. ఎంత సిగ్గుచేటంటే ఈవేళ లోకేష్ పదవులు కూడా డబ్బు కమ్ముకుంటున్నాడు. ఇది ఎంత గౌరవం అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిన్సియర్గా పార్టీ కోసం అనేది పనిచేసే కార్యకర్తకి పదవులు లేవు. పక్క పార్టీలు వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, కట్టపెట్టారు. అదే కాదు, అన్ని వీళ్ళ టీచర్లు ఉద్యమం చేస్తున్నారు. ఆఫ్లైన్ చెప్పారు, ఇప్పుడు ఆన్లైన్ చేశారు. అంటే ఎటు వెళ్ళిపోతున్నాం? ప్రతిదీ లంచం లంచం లంచం. ఇది ఎన్టీఆర్ పార్టీ ప్రిన్సిపల్కి విరుద్ధం. మరి ఇంత విరుద్ధంగా వెళ్తుంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారని అర్థం కడుతున్నారు. అంటే కొడుకు మీద ప్రేమతో, కొడుకు మీద ప్రీతితో ఈవేళ ప్రభుత్వాన్ని చంపేస్తున్నారు, పార్టీని చంపేస్తున్నారు. ఈవేళ ఇది తెలుగు శక్తి మేము, ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నిజంగా సైనికులు. మేము పదవుల కోసం ఎప్పుడు ఆశించలేదు. తెలుగుదేశం పార్టీ కోసం ఒక కార్యకర్త మాదిరిగా ఒక సైనికుడు ఎలా పనిచే దేశం కోసం అలా పనిచేశాను తప్ప నేను ఇంకో విధం కాదు. మరి ఈరోజు ఈ రకమైన గౌరవం జరుగుతుంటే ప్రశ్నించాలి. ఇవాళ 50-60 మంది ఎమ్మెల్యేలు త్వరలో పార్టీ ఫిరాయించబోతున్నారు. నిన్నే చంద్రబాబు గారు ఎవరైనా గాడి తప్పితే మీ ఇష్టం అని చెప్పన్నారు. అంటే ఏంటి దీని అర్థం? రేపు జూన్ 12కి ప్రభుత్వ సంవత్సరం ఏర్పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారంటే ప్రభుత్వం గాడిలో లేదని ఆయనే ఒప్పుకున్నారు. ఇది వన్ టైం, ఇంక మీరు తప్పితే ఇది ఆఖరి సెటిల్మెంట్ అంటున్నారు. ఈయన చట్టం ఎవరు? ఇది మీ తాలూకా మీ సుపుత్రుడు లోకేష్ పద్ధతి నచ్చక ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు తప్ప మేము వ్యతిరేకం కాదు. ఈవేళ లోకేష్ చేస్తున్న అరాచక పాలన అంతా ఇంత కాదు. రెడ్ బుక్ ఏం రెడ్ బుక్? రెడ్ బుక్లో ఉంటే ముందు నీ పేరు రెడ్ బుక్లో ఉండాలి. ఇవాళ ఒక పల్లా శ్రీనివాస్ పేరు రెడ్ బుక్లో ఉండాలి. కబ్జాలు చేస్తున్న మీరు పెట్టుకొని ఇతరులపై మీరు చేస్తున్నారు. ముందు మనం బాగుంటే, మనకు నిజాయితీ ఉంటే ఎదురు మాట్లాడచ్చు. మనలోనే నిజాయితీ లేదే, ఎలా మాడతారు? ఈవేళ ఎన్టీఆర్ వారసుడు నువ్వు అని అడుగుతున్నాను. నువ్వు చెప్పగలి దమ్మునికి ఉందంటాను. ఇవాళ జనాలు మభ్య పెట్టమాక. ఈవేళ నీకు ఏం తెలియదు ఎట్లా అడుగుతున్నాను. ఈ సంవత్సరం కాలంలో నీ శాఖ పైన నువ్వు ఏం చేసావో శ్వేతం ఇవ్వగల అడుగుతున్నాను.
ఇవేమీ చేయలేరు. ప్రభుత్వాన్ని ఈవేళ అప్పుల పాలు చేస్తారు. ఈరోజు మాట్లాడితే మళ్ళీ 40,000 ఎకరాలు అమరావతి కోసం సేకరిస్తున్నారా? గతంలో రైతులు 33 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకు న్యాయం చేయలేదు. 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ 40,000 ఎకరాల అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటాక దేనికోసం? 33 ఎకరాల భూమి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో ఇంత రాజధాని లేదు. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ దేనికోసం చేస్తే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఆ రోజు నువ్వు ఏం చెప్పావు, ఏం జరుగుతుంది, ఎందుకు మౌనంగా అడుగుతున్నాను. అందులో మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరా నారా లోకేషా ప్రజలు తేల్చాలి. 40 గంటలు టైం ఇచ్చాను. డెఫినెట్గా ప్రజలు స్పందనను చూస్తారు. డెఫినెట్గా నాడు మళ్ళీ 40 గంటల నేను మాట్లాడతాను మనం చేస్తున్నాం. అంటే మీ ఉద్దేశం ఎవరు అనుకుంటున్నారు అసలు? నా ఉద్దేశం ఎందుకంటే నేను ఇప్పుడు 40 గంటలు టైం ఇచ్చాను. సో టైం కాకముందు నేను చెప్పడం పద్ధతి కాదు. 45 గంటల తర్వాత డెఫినెట్ రివీల్ చేస్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన సాక్ష్యాలతో బయట పెడతాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన నేను ఒక విధి పనిచేశా. ఆయన కోసం 16 సంవత్సరాలుగా నేను ఉన్నాను. ఏ రోజు పదవి ఆశించలేదు. ఆయన జైల్లో 53 రోజులు జైల్లో ఉంటే నేను ఢిల్లీ వెళ్ళి కేసు ఫైల్ చేసి ఆయన మిలిటరీ హాస్పిటల్లో మార్చాలని డిమాండ్ లేపింది నేను. మరి ఈరోజు నా పైన ఒక దాడి జరిగింది. దాడి జరిగితే కనీసం ఈవేళ ఈ రోజు వరకు కూడా ఆ కేసుని ఎక్కడుందో కూడా పట్టించుకోలేదు. అసలు రాముని మే 12 చంపాలని చూశారు. నిజంగా ఆ బివి రామ్ చచ్చిపోయాడు. చంద్రబాబు అభిమాని చచ్చిపోయాడు. తెలుగుదేశం పార్టీ అభిమాని చచ్చాడు. కానీ ఎన్టీఆర్ పార్టీ సైనికుడు బతికే ఉన్నాడు. ఈవేళ బొబ్బులు పులిగా మార్చింది ప్రభుత్వం. డెఫినెట్గా రక్షకుడి కోసం ఎదురు చూస్తాను. రక్షకుడు వస్తాడు. తెలుగుదేశం పార్టీకి చావు లేదు. చరిత్ర ఉన్నంత వరకు తెలిసినట్టు ఉంటుంది. ఈ లోకేష్ని పార్టీ నుంచి తీసేయాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా మీరు టీడీపీ కార్యకర్తగా ఉంటూ టీడీపీ సపోర్ట్ చేస్తూ వైసీపీ కోవట్టుగా పనిచేస్తానని చెప్పేసి కొంతమంది టీడీపీ శ్రేణులు అంటే ఎంతవరకు వస్తుంది సార్? నేను టీడీపీకి కోవట్టుగా పనిచేస్తే నేను జగన్మోహన్ రెడ్డి పైన 9 బడలు రాయించాను. అసలు జగన్మోహన్ రెడ్డికి నాకు ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా, లేకపోతే భూ తగాదాలు ఉన్నాయా, ఏమున్నాయని నాడు నేను జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేశాను. మరి ఆ రోజు యుద్ధం చేసినప్పుడు ఈ టీడీపీ వాళ్ళని నేను పోషించారని అడుగుతున్నాను. అందువల్ల ఇది పూర్తి అవాస్తవం. నేను తెలుగు జాతి కోసం చంద్రబాబు గారు చెప్పిన మాటలు నమ్మి నేను జగన్ పైన ఈశ్వరుడు అనుచిత వ్యాఖ్యలు చాలా చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రాజు నా పైన దాడి చేయలేదు, నా పైన కేసు పెట్టలేదు. ఆఖరికి ఆయన పులివెందులు వెళ్ళి ఆయన గడి మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన తిట్టిన గనుడు నేనే రాష్ట్రంలో. అందువల్ల ఈవేళ నేను నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేక, సహించలేక, భరించలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఉంటాను. అందువల్ల నేను ఈ పార్టీలో చేరి 11 సంవత్సరాలు అయింది. నేను ఏ రోజు పార్టీలో మారలేదు. నేను చంద్రబాబు సమక్షంలో నేను మహానాడులో గండిపేట మహానాడులో చేరాను. ఆ రోజు గంటా సింహ పక్కనే ఉన్నారు. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాను. ఇవాళ పార్టీని కాపాడాలి, రక్షించాలి, రక్షకుడు రావాలి అనే ఉద్దేశం యుద్ధం చేస్తాను. డెఫినెట్గా రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడు ఎవరు మీరే చూస్తారు. డెఫినెట్గా ప్రజలు ఆశీస్సులతో అన్న పార్టీ చావదు. తెలుగుదేశం, తెలుగు జాతి ఉన్నందుకు ఎన్టీఆర్ పార్టీకి చావలేదు. మరో సమరం చేస్తున్నాను. ఫైనల్గా 1 ఇయర్ పాలన ఎలా ఉంది? ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఓవరాల్గా ఎలా ఉంది? 1 ఇయర్ పాలన ఎలాగుందనేది నేను చంద్రబాబు గారి మాటలతోనే నేను సాక్షాత్తు ఈనాడు అదే సాక్షి పేపర్ రాస్తే తప్పు రాసింది అనుకోవచ్చు. నిన్న ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా వాళ్ళు రాశారు. అంటే చంద్రబాబు అసహనం గురవుతున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు మారిపోతున్నారంటే ఏంటంటే పాలన బాగోలేదనేది ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు. యువతకి ఉపాధి హామీ కల్పిస్తా అని చెప్పారు. 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు నేను అంటే అప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈరోజు మీరు విశాఖపట్నంలో యోగా చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎవరు వస్తున్నాయి అడుగుతున్నారు. అందువల్ల ఈరోజు ప్రతి పైసా పక్కదావ వెళ్ళిపోతుంది. దాన్ని ఒకటే కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డిలో అవినీతి జరిగిందని చెప్పను, కానీ పదవులు అమ్ముకోలేదు. కార్యకర్త పదవులు ఇచ్చాడు. ఆయన చేసిన అవినీతి ఇంకోటి అవ్వచ్చు, కానీ పదవులు అమ్ముకోలేదు. మరి ఇక్కడ లోకేష్ డైరెక్ట్గా పదవులే అమ్ముకుంటున్నారు. మీకు ఏ పదవి కంటే డబ్బులు అమ్ముకుంటున్నారు. ఈవేళ టీచర్ స్ట్రైక్ చూస్తున్నాం. అన్నీ రేపు డాక్టర్లు చేయబోతున్నారు. నిజంగా ప్రభుత్వం ఫెయిల్యూర్. చంద్రబాబు పాలన ఇంత ఘోరంగా ఉంటుందని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవేళ ప్రజలే ఓపెన్గా చెప్తున్నారు, జగన్ పాలనే బాగుంది, మాకు అన్ని పథకాలు అంది, ఈ ప్రభుత్వం మాకు పథకాలు ఏమి ఇవ్వట్లేదు, మోసం చేస్తుందని ఓపెన్గా చెప్తున్నారు. సంవత్సరం పాలన అయిపోయింది. అందువల్ల ఈవేళ ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. డెఫినెట్గా ఎమ్మెల్యేలే రేపు చేయి జారిపోతున్నారు. సో ఈ ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్తుంది. ఆగస్ట్ అనేది టీడీపీకి ఎప్పుడు గుడ్డి కాలమే. సో ఈసారి సంక్షోభం బయట పడుతుందా ఉంటుందా అనేది కొన్ని రోజులు ఆగితే తెలిసిపోయి మనం చేస్తున్నాం. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే అన్ని శాఖలపైన కూడా అధికారులకు సంబంధించి ఏదైతే అన్ని శాఖలపైన మంత్రులు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి, అదేవిధంగా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోని పక్షంలో ఇప్పుడు
వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలంటూ కూడా మనతో పాటు బీవీ రామ్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రేమతో దుర్గాప్రసాద్, వీబీసీ టీవీ, విశాఖపట్నం.